నంద్యాల పట్టణంలో నేడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పలు పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. పాల నాణ్యతను పరీక్షించి నమూనాలను స్టేట్ ల్యాబ్ కు పంపించారు. రాజమండ్రిలో ఇటీవల జరిగిన పాల కల్తీకి సంబంధించి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రాల పరిధిలో ఉన్న పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాలను తనిఖీ నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు తెలిపారు. నీట్గా పెట్టుకోవాలి. బాగా పాలు పాల పదార్థాలు తొందరగా చెడిపోతాయి కాబట్టి మీకు తెలిసింది డస్ట్ లేకుండా పెట్టుకోండి. క్లీన్ చేసుకుంటారు కదా డైలీ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ శ్రీ వీరపాండ్య సార్ ఐఏఎస్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరి ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారైన నీలకంఠారెడ్డి గారి ఆదేశాల మేరకు మా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా ఈ రాజమహేంద్రవరం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాల శాంపిళ్లను నమూనాలను సేకరించి ఆ నమూనాలను ల్యాబ్లకు పంపించి ఆ పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల్లో వచ్చిన నివేదికల ఆధారంగా మనం వారిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలుపుతూ, అలాగనే ఇక్కడ మనం సింపుల్ గా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా దాంట్లో యూరియా కానీ స్టాచ్ కానీ ఇంకా ఏవైనా ఇతర ఆహార పదార్థ కల్తీ కలిగి ఉన్నవా అనే ఉద్దేశంతో ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగినది. ఆ ర్యాపిడ్ కిట్లను కూడా ద్వారా కూడా ఇక్కడ ఈ నరసింహ అనే మిల్క్ కలెక్షన్ సెంటర్ లో చెక్ చేయడం అనేది, ఈ ర్యాపిడ్ కిట్లలో అయితే అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అయితే అందుగా అనాలిసిస్ కొరకై మనం ఈ ల్యాబ్ కు పంపించుతున్నాము. అక్కడ హైదరాబాద్ ల్యాబ్ కు పంపించుతున్నా. ఆ ల్యాబ్ లో సుదీర్ఘమైన అనాలిసిస్లు కూడా జరుగుతాయి. దానిలో ఏదైనా వస్తే వీరిపై తగు చర్యలు కూడా తీసుకునబడునని తెలియజేయబడుతున్నది. ఇలాగనే ప్రతిరోజు ఈ నంద్యాల పట్టణంలో కానీ నంద్యాల జిల్లాలో కానీ ప్రతిరోజు మిల్క్ సెంటర్ల పైన కూడా దాడులు నిర్వహించి శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించవలసిందిగా మా కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా ఈ వారం అంతా ఇదే మిల్క్ శాంపిల్లు నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి వినియోగదారులైనా కూడా పాల అమ్మకదారులైనా కూడా ఆ పాలు కొనేటప్పుడు కూడా ఆ వినియోగదారుడు అవి మంచిగా ఉన్నాయా లేదా, హైజీనిక్ గా ఉందా లేదా, వాళ్ళు పాలు అమ్మే ప్రదేశం కూడా ఒకసారి సరి చూసుకోవాలి. ఆ పాలల్లో ఏదైనా డౌట్ ఉంటే మాకు తెలియజేయవచ్చు. మేము కూడా దానిని పరీక్షలకు నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించి వారిపై చర్యలు తీసుకొనబడనని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉండే పాల వినియోగదారులు కానీ అమ్మకదారులు కానీ స్వచ్ఛమైన పాలను వినియోగదారులకు అమ్మవలసిందిగా కోరుతున్నాము. ఈ పాలు కొనేవారు కూడా, పాల వ్యాపారస్తులు కూడా రైతుల దగ్గర కొనేటప్పుడు కూడా అక్కడ ఏమన్నా కల్తీ జరుగుతుందా ఏమనేది కూడా వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసి, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు 2 పాడి ఏనుగులు ఉన్నాయనుకోండి, అతను దాదాపు ఒక 20 లీటర్లు 30 లీటర్లు పాలు పోస్తున్నాడంటే అతను అడల్టేషన్ చేస్తున్నాడు అనేది ఐడియా ఉంటుంది మనకు. అతనికి 2 పాడి పరిగెలకు 30 లీటర్లు అనేది ఎట్లా వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అలాంటి ఏదైనా మీ దృష్టిలో ఉంటే మాకు తెలిపినచో మేము ఆ రైతు దగ్గర కూడా పాలను నమూనాలను సేకరించి చర్యలు తీసుకొనబడును అని మీకు సవినయంగా తెలియపరుస్తున్నాం. ఇది